సివిల్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్ కి అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేజెస్ పేమెంట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయము. ఎందుకంటే వీళ్ళకి ఎంతో స్కిల్ పనితోని పనిచేస్తున్నటువంటి వాళ్ళు మేషన్స్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, అట్లాగే ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఇట్లాంటి స్కిల్ పనిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి స్కిల్ వేజెస్ ఇవ్వాలనేది గవర్నమెంట్ జీవో కూడా 173 జీవో కూడా చెప్తా ఉంది. జేబీసీసీలో అగ్రిమెంట్ అయింది, అక్కడ కోల్ ఇండియాలో పేమెంట్ చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ పేమెంట్ చేస్తున్నటువంటి స్కిల్ వేజెస్ ఇవ్వకుండా వీళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే వీళ్ళకి స్కిల్ వేజెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. తప్పకుండా సింగరేణి యాజమాన్యం దీని మీద స్పందించాలి. వెంటనే వీళ్ళకి స్కిల్ వేజెస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. కార్పొరేట్ పరిధిలో వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్పెంటర్స్, అలానే ప్లంబింగ్, అలానే మేషన్ వర్క్స్, వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు యాక్చువల్ గా సింగరేణి నామ్స్ ప్రకారంగా గతంలో పనిచేసిన కార్మికులందరూ కూడా స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పని ఈరోజు జీవో ఉంది. అధికారులు కూడా వాళ్ళు నిజంగా స్కిల్ వేతనానికి సంబంధించిన అర్హులు అని చెప్పని ఈరోజు సివిల్ ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, కంపెనీ సూపర్వైజర్లు కావచ్చు, అలానే డివైజిఎం సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మాటల్లో చెప్తున్నారు కానీ చేతల్లో అమలు చేసే పరిస్థితి లేదు సింగరేణి యాజమాన్యం. ఈరోజు సింగరేణిలో ఏదైతే పనిచేస్తున్నటువంటి సివిల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారి పట్ల సింగరేణి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఈరోజు స్కిల్ పని చేయించుకుంటూ అన్స్కిల్డ్ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి సిఐటి భావిస్తా ఉంది. అందుకనే దీని మీద గత సంవత్సరాల కాలం నుంచి ఏదైతే సివిల్ డివైజిఎం కి దశల వారీగా లెటర్లు ఇచ్చినాం, వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా కానీ ఏ మాత్రం కూడా స్పందన లేదు. ఇప్పుడే దాని కారణంగానే ఇక హెడ్ ఆఫీస్ ముందు కూడా కూర్చొని ఈ ధర్నాన్ని కూడా చేపట్టడం అనేది జరిగింది. ఇప్పటికైనా ఈరోజు సింగరేణి యాజమాన్యం దీని మీద స్పందించి ఏదైతే కార్మికులు ఉన్నారో అన్స్కిల్ వేతనం ఇస్తున్నారో దాన్ని స్కిల్ వేతనం వారికి ఇవ్వాలని చెప్పి ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. అందుకని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఆ కాంట్రాక్ట్ కార్మికులు అనే శ్రమని గుర్తించి వాళ్ళకి వెట్టి చాకిరీ వాళ్ళ చేయించుకుంటా ఉన్నారు. దాన్ని విడనాడి ఆ కార్మికులకి స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎస్సీకేఎస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నాను నిర్వహించడం జరుగుతా ఉంది. ప్రధానంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వారందరికి కూడా కనీస వేతనాలు అమలు చేయాలి. 22వ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దశల వారీ ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు హెడ్ ఆఫీస్ వద్ద ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్లంబరు, అట్లాగే మేషన్ వర్క్, కార్పెంటర్ వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే కార్మికులతోటి ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే అన్స్కిల్ వేతనాలు, స్కిల్ వేతనాలు, అట్లాగే సెమీ స్కిల్డ్, అట్లాగే హై స్కిల్డ్ వేతనాలు అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం అట్లాగే కోల్ ఇండియా వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కోల్ ఇండియాలో అమలు చేస్తున్నటువంటి వేతనాలకు అనుగుణంగా సింగరేణిలో లేదని చెప్పేసి సిఐటిగా మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం.